శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం సుమతి అంతర్జాల మాసపత్రిక ఫిబ్రవరి 2024 కథల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కథ నాకు నిద్రొస్తోంది. ఈ కథను రాసిన వారు లలితా శ్రీపతి గారు. ఇక కథలోకి వెళ్దాం. బంగారు ప్రాయమిదే పవళించవే తల్లి అంటూ గాలిలో తేలుతూ పాట వినిపిస్తోంది సంధ్య మనసులో మాటలాగా. నేను నిద్రపోవాలి, నాకు చాలా నిద్రొస్తోంది, పడుకుంటే లేచేదాకా లేపకండి అని కొడుకు కోడలకి చెప్పి రూంలోకి వెళ్ళింది సంధ్య. అన్నం తిని పడుకోమ్మా, ఆకలికి మధ్యలో మెళుకు వస్తుంది అన్నాడు కొడుకు రఘు. లేదులే, పడుకోని రఘు, పళ్ళు కోసి బెడ్ పక్కన పెడతాను గాని అత్తయ్య లేస్తే తినండి అంది కోడలు సింధు. సరే అని రూంలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. మంచం అవతలి వైపు భర్త స్థానం ఖాళీ. మంచం మీద తన జీవితంలో కూడా ఏడుపు రాలేదు సంధ్యకి. నిద్ర చాలా మత్తుగా నిద్రొస్తోంది. తనకి ఇష్టమైన పాటలు పెట్టి కళ్ళు మూసుకుంది. బంగారు ప్రాయమిదే పవళించవే తల్లి. సుశీల గొంతులో ఎంతో మధురంగా వినిపిస్తోంది మళ్ళీ అదే పాట. మొదటిసారి ఆడపిల్ల మంచి నిద్రపోయేది అన్నం పుణ్యం ఎరుగని వయసులో. రెండోది శాశ్వత నిద్ర. పాట ముందు మాటగా వింటూ ఆరుద్ర కలం నుంచి ఎటువంటి జీవిత సత్యం చాలువారింది అనుకుంటూ కళ్ళు మూసుకున్న సంధ్యకి తన జీవితం కళ్ల ముందు తిరిగింది. నలుగురు అన్నదమ్ముల మధ్య అపురూపంగా గడిచింది బాల్యం. నోరు తెరిచి అడిగితే కొండ మీద కోతిని దింపేవారు తండ్రి అన్నదమ్ములు. ఈ గారాబం చూసి అప్పుడప్పుడు నాయనమ్మ సణిగినా మళ్ళీ ఆవిడే మన ఇంటి మహాలక్ష్మిరా ఇది అనేది. తల్లికి తనేం చేసినా అపురూపమే. చదువులో ఫస్ట్, సంగీతంలో ఫస్ట్, స్కూల్లో టీచర్స్ అందరికీ ఇష్టమైన స్టూడెంట్గా ఒక యువరాణిలా వెలిగింది సంధ్య. బంధువుల పెళ్లిలో తన్ని చూసిన భర్త రాజారాం చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. రాజారాం ఆ ఇంటికి పెద్ద కొడుకు. తర్వాత 2 మరుదులు, 2 ఆడబడుచులు. కోడలు ఇంట్లో అడుగు పెట్టగానే అత్తగారు వంట ఇంటి బాధ్యత అప్పచెప్పేశారు సంధ్యకి. నాకు తెలీదు, నాకు రాదు అనే మాటలు ఏమాత్రం ఇష్టం లేని సంధ్య తనకిచ్చిన బాధ్యతని ప్రేమగా స్వీకరించింది. మా కోడల్లాంటి అమ్మాయిని చూపించండి పందెం అనే అత్తమామలు, మా వదిన బెస్ట్ అనే మరుదులు ఆడపడుచులకు అన్నీ అమర్చడానికి సంధ్య నిద్రలేచేది సూర్యుడి కన్నా 2 గంటల ముందే. రాత్రి అలసిపోయినా ఏరికోరి చేసుకున్న భర్త ముందు బయటపడకుండా అలరించేది. పిల్లలు పుట్టాక రాత్రులు ఇంకా చిన్నవైపోయినాయి. పిల్లల పెంపకం, మరుదులు ఆడపడుచుల పెళ్లిళ్ళు, వాళ్ల పురుళ్ళు పుణ్యాలు, ఎప్పుడు రోజులు సంవత్సరాలయ్యినాయో, ఎప్పుడు తన అడ్డాల్లోని బిడ్డలు పెళ్లి వయసుకొచ్చారో తెలియలేదు సంధ్యకి. వాళ్లవి అయ్యేసరికి మరుదుల పిల్లలు. తోడికొడళ్ళు తెలివిగా, నీ నేర్పు మాకు లేదక్కా, మా పిల్లల్ని కూడా నీ చేతి మీదే పెరగాలని అనుకుంటున్నాం, నీ చేత్తోనే పెళ్లి పేరంటాలు అంటే కాస్త ఉబ్బిపోయి అన్నీ బాగానే పూనుకొని మరీ చేసింది. సన్నగా, నాజుగ్గా, పెద్ద జడతో ఉండే అందగత్తె సంధ్య వయసుతో వచ్చే ఒళ్ళుతో, పని చేసి మొరటు తేలిన చేతులతో, వేలుముడికి అందే జుట్టుతో, వయసుకు మించిన పెద్దరికంతో పెద్దదైపోయింది. సంగీత లక్ష్మి సంధ్యకి మాట్లాడే టైమే లేదు. ఇంక పాటలేం పాడుతుంది, మంగళహారతులు తప్ప. ఇంట్లో వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళు, పనివాళ్ళు, పాలవాళ్లతో సహా సంధ్య మాటకి ఎందుకు విలువ ఇచ్చేవారో 2 తోడికోడళ్ళకి అర్థమయ్యేది కాదు. ఏదో జాదూ చేసింది అనుకోవడం తప్ప. తనకంటే 2 ఏళ్లే చిన్నదైన తోడికోడలు షిఫాను జార్జెట్ చీరలు కట్టుకుంటూ నువ్వు పెద్దదానివి అంటే అవునేమో అనుకుని ఉప్పాడా గద్వాలా చీరలు పెద్దరికంగా ఉంటాయని సరిపెట్టుకునేది. మామగారు తేలిగ్గా వెళ్ళిపోయినా అత్తగారు మంచాన పడితే నీ ఓర్పు మాకు లేదక్కా, ఆవిడ్ని విసుక్కుంటే బాధపడతారు అంటూ అదేదో పద్మశ్రీ బిరుదులా ఆవిడికి అన్నీ చేసి కడతీర్చింది. కానీ నడునొప్పి, మోకాలు నొప్పులు బహుమానాలుగా వచ్చాయి. తన మనవళ్ల దగ్గరకు వచ్చేసరికి లేని ఓపిక తెచ్చుకుని మరీ చేసింది. అప్పుడు కూడా వేలెత్తి ఏ సాయమూ చేయని తోడికోడళ్ళని నేర్చుకోండి, రేపు మీ పిల్లలకు ఎవరు చేస్తారు అంటే నీ ఉండ మాకేల భయం, వై ఫియర్ వెన్ యు ఆర్ హియర్ అన్నాక కొంచెం బుద్ధి తెచ్చుకొని నేను పెద్దదాన్నయ్యాను, కూర్చొని చెప్పగలను గాని చేయలేను అనగానే ఇప్పటి వరకు మాత్రం నువ్వు చేసిందేంటి, కూర్చోవడం తప్ప అన్న తోడికోడళ్లను చూసి నోరు తెరుచుకొని చూడడం తప్ప ఏమీ చేయలేకపోయింది సంధ్య. ఏ మాట కామాటే తన కోడలు తన అడుగుజాడల్లో నడుస్తూ భారమంతా మోయడానికి సిద్ధపడితే ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరుదులతో వేరు కాపురాలు పెట్టించి బోలెడు చివాట్లు మూటకట్టుకుంది. అమ్మయ్య, ఇంకా మనవలతో ఆడుతూ పాడుతూ ఇంత తిని కంటి నిండా నిద్రపోదాం అని ఏ ముహూర్తాన్ని అనుకుందో పాపం. రాజారాంకి క్యాన్సర్ అని డాక్టర్లు తేల్చి చెప్పారు.
బాధతో కొన్ని రోజులు, ఆయన బాధ చూడలేక కొన్ని రోజులు, భరించలేని నొప్పితో బాధపడే భర్తని తీసుకెళ్లమని దేవుణ్ణి ప్రార్థిస్తూ కొన్ని రోజులు, నిమిషాలు, సంవత్సరాల్లాగా గడిచాయి. ప్రతిరోజు తెల్లారగానే భర్త ఉన్నందుకు సంతోషించాలా, ఇంకో రోజు ఆయన బాధను చూస్తూ ఉండాల్సినందుకు దుఃఖపడాలా? అసలు తన మనసు ఇలా దేనికి స్పందించకుండా రాయిలాగా, మంచులాగా గట్టిగా అయిపోయిందన్న గ్రహింపు కూడా లేనందుకు ఏమనుకోవాలో అర్థమయ్యేది కాదు సంధ్యకి. అసలు ఏ రకమైన మనోభావాలు లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. చివర్లో రాజారాం నిద్ర పట్టక పాతకాలం కబుర్లు చెప్పేవాడు. ఇంకో 4 రోజులు పోతే చెప్పేందుకు ఆయన ఉండడు కదా అని నిద్రొచ్చినా ఆపుకొని ఆయన కబుర్లన్నీ వింటూ పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ రాత్రంతా ఇద్దరూ కలిసి నవ్వుకునేవారు ఏడవలేక. దాదాపు 5 ఏళ్ల పాటు ఏమి తినిందో, ఎప్పుడు పడుకుందో ఎవ్వరికీ తెలియదు. ఆడపడుచులు, మరుదులు తప్పనిసరిగా చుట్టపు చూపు పలకరింపులు తప్ప ఏ ఒక్కనాడు అన్నా వదనలకు మేమున్నాం అన్న మానసిక స్థైర్యం ఇవ్వలేదు. అయినా ఏ రోజు సంధ్య బాధపడలేదు. వీళ్ళేంటమ్మా మరి ఇలా కొంచెం కూడా సాయం లేదు అన్న కొడుకు కోడలతో నా బాధ్యత నేను చేశాను, ఆ తృప్తి చాలు నాకు అనేది సంధ్య. రాజారాంని బాధ నుంచి విముక్తి చేస్తూ ఆ దేవుడు ఆయన్ని తీసుకెళ్లాడు. భర్త పోయిన బాధ కన్నా ఉపశమనం కలిగింది సంధ్యకి. అప్పుడు ఉండి సాయం చేయడానికి మరుదులకు, ఆడపడుచులకు అన్నలేని ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అని మర్రోజే ప్రయాణమయ్యారు. 12వ రోజు అన్ని కార్యక్రమాలు అయ్యాక, బంధువులందరూ వెళ్లిపోయాక ఇల్లంతా గందరగోళంగా ఉన్నా కూడా కళ్ళు మూసుకుపోతున్నాయి సంధ్యకి. భర్త ఇంక రాడు అన్న విషయం కూడా మెదడులో ఇంకనంత నిద్ర వస్తోంది. అందుకే పిల్లలకి చెప్పి గదిలోకొచ్చి పడుకుంది. ఇన్ని కష్టాల్లో కూడా వెలుగురేఖ కొడుకు, కోడలు. అన్నం సరిగ్గా తినకపోతే మీరు మామయ్య గారికి సేవ చేయాలంటే ఓపిక ఉండాలి కదా అత్తయ్య అని పండో పాలో ఇచ్చి ఒక్క 10 నిమిషాలు పడుకోండి, మామయ్య గారు పిలిస్తే రఘు చూస్తాడు అని చూసిన బంగారు తల్లి కోడలు సిద్ధు. ఇంక రఘు తండ్రికి చెయ్యొద్దు అనలేడు, తల్లి నలిగిపోతే చూస్తూ ఉండలేడు. రోజు కాసేపు తల్లి దగ్గర కూర్చుని అన్నం తింటూ ఈ కూర చూడు నీ కోడలు ఎలా చేసిందో, నువ్వు నేర్పించాలి కదమ్మా, చూడు కొంచెం రుచి చూసి చెప్పు అంటూ తల్లికి గోరుముద్దలు పెట్టిన కన్న తండ్రి కొడుకు రఘు. రేపు నిద్రలేస్తానా లేక ఇదే ఆఖరి నిద్ర ఎవరికి తెలుసు, ముందు కంటి నిండా నిద్రపోవాలి అనుకుంటూ ఉండగానే కళ్ళు మూతలు పడ్డాయి సంధ్యకి. రేపు ఉదయం సూర్యుడు ముందా, సంధ్య ముందా? ఎవరు ముందు నిద్రలేస్తారు? ఉషోదయం అయితే గాని తెలీదు, అది ఆ భగవంతుడికే తెలియాలి. సమాప్తం. ఈ రోజుల్లో మీరు కూడా సంధ్యలాగా కుటుంబం కోసం తమ శ్రమ అంతా ధారపోసి అందరికీ చాకిరీ చేసి అలసి సొలసి మనిషికి కనీస అవసరమైన నిద్రకి కూడా తప్పించేవారిని చూసే ఉంటారు. అలా అయితే వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ కథని వారికి, వారి ఆప్తులకు షేర్ చేయండి. మరిన్ని కథలు ఇలాంటివి వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. ధన్యవాదాలు.